ఎంతమంది మారాడు లేకపోతే మా ఎమ్మెల్యే వచ్చాడంరా, మన ఎమ్మెల్యే వచ్చాడంరా. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు నియోజకవర్గంలో అంటే మీకు గుర్తుండిపోయే ఒక బలమైన పని మీరు యూట్యూబ్లో కాటూరు రామయ్య అచీవ్మెంట్స్ అని కొడితే చాలా వస్తాయి. అవును. ఒక ఆయన డాక్యుమెంటరీ తీశారు, కాటూరు రామయ్య అచీవ్మెంట్స్ డాక్యుమెంటరీ అని పెడితే వస్తుంది. అది 1-2 సంవత్సరాలు చేసిన పనులు అందులో పెట్టారు వాళ్ళు. ఓకే ఓకే, నేను చాలా చూశాను. చాలా చేశారు. అంటే నా కాన్స్టిట్యున్సీ కాదు, మొత్తం రాష్ట్రానికి పని కాన్సెప్ట్ ఇచ్చారు. ఓకే. రామారావు గారు ఉన్నప్పుడు నేను కోట్ల సత్యనారాయణ మా వ్యవసాయ కార్మిక సంఘంలో మాట్లాడుకుని మా అనుభవం ఏమిటంటే పల్లెలకు వెళ్ళినప్పుడు ముసలోళ్ళు ఉన్నారు కదా, ఆ చూడు సాత చెట్టు కింద పడి డొక్కలు మార్చుకున్నారు. అవును 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 అవును. పాపం సాగు రాదు, చూసేవాళ్ళు లేరు. కొడుకులు కోడలు పనికి వెళ్తారు, వస్తారు, ఎవరో వాళ్ళకి అవును ఏమీ లేదు. చూసుకొని మేము ఏమనుకున్నామంటే పనికి ఆహారం పథకం అంటే కుర్రోళ్ళు చేసుకునే వాళ్ళకి అది వస్తుంది, వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఏం పథకం లేదు కదా. అందువల్ల రామారావు గారికి చెప్పాం, ఇట్టున్నాయా ఏమిటి, అందువల్ల వాళ్ళకి ఏదైనా పెన్షన్ సౌకర్యం అని కలిగి చేస్తే బాగుంటుంది, వాళ్ళకి పెన్షన్ లేదు అక్కడ మా మేము చెప్పి వచ్చాము. అసెంబ్లీలో మొట్టమొదట పెన్షన్ వ్యవహారం ప్రస్తావించింది నేను. ఓకే. ఈ దుర్భర పరిస్థితులన్నీ చూశారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ కోసం. ఏం చేయాలి, ఎంతో కొంత అసెంబ్లీ చెప్పాను. దాని వాళ్ళ గురించి చెప్పింది నేను. ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళ గురించి? మన సంపద సృష్టికర్తలు వాళ్ళు 2 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అక్కడ పని చేయకపోతే, రక్తాన్ని పిండకపోతే, చెమట రూపంలో సమరూపంలో వాళ్ళు చెమట వచ్చారు, రక్తం పిండారు. ఆ విధంగా చేయబట్టే మనకి సంపద. ఈ మేడలు మిద్దుల్లో మనం హ్యాపీగా బతుకుతున్నాము. అటువంటి వాళ్ళమే వాళ్ళు చిన్న చూపు చూడొద్దు. కాబట్టి వాళ్ళు మనుషులే. కాబట్టి ఒక పింఛన్ ఒకటి ఏర్పాటు చేయండి అసెంబ్లీలో చెప్పారు. రామారావు గారు విన్నారు. రామారావుకి నేను అంటే అంతకే ప్రేమ. ఓకే. చాలా ప్రేమ. బ్రదర్ 30 ఇస్తాం నెలకి అంటే ఈ యొక్క సమస్యను మీరు లేవదీయగానే ఆయన యాక్సెప్ట్ చేశారు రామారావు గారు. ఓకే. ఫస్ట్ పెన్షన్కి నిజానికి నేను గర్వపడాలి. చాలా దానికి ఒక వ్యవస్థ వచ్చిందంటే పెన్షన్ వ్యవస్థ. రోజు పెన్షన్లు కాదంటే ఎవరు రాజకీయాల్లో ఉండలేదు అనే స్థితికి వచ్చింది. అవునండి, ఎట్లా వస్తుందని నేను అనుకోవాలి ఆ రోజుల్లో. మీరేమో ఈ రెక్కాడితే డొక్కాడిన జీవితాలను చూసి ఏదో ఒకటి చెయ్యాలి అనేది అక్కడ వాళ్ళకి చెప్పటం జరుగుతాం. అది ఒక పింఛన్ అనేది ఒక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అది లేకపోతే రాజకీయం లేదు. మంత్లీ శాలరీ ఇచ్చినట్టే అది కూడా పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నా అని అడిగి అప్పుడే ఆయన ప్రకటించినప్పుడే నువ్వు 30 రూపాయలు ఇస్తానంటున్నావు, రోజుకు రూపాయి పడింది, 2 టీలు రావు, 2 టీలు దాకా బతకమంటావు అని నేను అడిగా. బ్రదర్ ప్రారంభించాము, క్రమక్రమంగా చూస్తాం అన్నాడు. నేను సక్సెస్ అయినట్టే కదా. మామూలు సక్సెస్ గ్రేట్ అచీవ్మెంట్ అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గన్నవరం ఇప్పటి వరకు ఈ స్కీము మీ ద్వారా వచ్చిందని ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, వేరే పార్టీ వస్తే వేరే పార్టీ అనుకుంటున్నారు. నాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు స్టిల్. ఇప్పుడు బోస్ అని ఎమ్మెల్యే ఉన్నాడు, గన్నవరం ఎమ్మెల్యే. ఓకే. బోస్ పేరు ఉన్నారు అక్కడ, ఏదో బోసు నాతో ఎమ్మెల్యే చేసింది గన్నవరం. ఓకే. మొన్న 2 సార్లు వచ్చాడు, నన్ను చూడకుండా ఫెయిల్ అయ్యి నేను లేని వెళ్ళిపోయాడు. 3 సార్లు వచ్చాడు. ఓకే. వచ్చి ఏమేమి వచ్చావు అని అన్నారు. ఆ రోజు నువ్వు ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ నీ పేరు చెప్పుకోవాలిగా. ఆ రోజు నువ్వు అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేశావు, నేను బలపరిచాను. రామారావు కూడా యాక్సెప్ట్ చేశారు.
అది చాలా గొప్ప విషయం, నీకు గుర్తు చేద్దామని వచ్చాను అన్నాడు ఆయన. అప్పుడు దాకా నాకు తెలియదు. చూసారా, నేను ఆశ్చర్యపోయా. ఈ యొక్క ఓల్డేజ్ పింఛన్ అనేది ఆ ఇష్యూ అనేది మీరు అసెంబ్లీలో లేవదీశారన్న సంగతి ఇప్పుడు ఎవరికి తెలియదు. ఏదో వేరే పార్టీ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పారు తప్ప మీ పేరు ఎక్కడ వాడాల తెలియదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎందుకు అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే తెలుస్తుంది కదా. ఓకే, అసెంబ్లీ రికార్డ్స్ ఆ రోజుల్లో 85-86 ఉపన్యాసాలు దగ్గర చేస్తామని తెలుసు. అది ఒకటి. తర్వాత మాకు మా నియోజకవర్గంలో గుండేరు, ఆయన పేరు గుండేరు. ఓకే, భీమనది అని, భీమనది, అయినంపూడి 3 డ్రైన్లు ఉన్నాయి పెద్ద. ఆ 3 డ్రైన్లు పొగినాయి అంటే ఒక కొన్ని గ్రామాల్లో 10,000 ఎకరాల ముంపు పోయిపోతుంది. పంట చేతికి అందకుండా పోతుంది. అది 20 ఏళ్ళు అయింది. అంతకుముందు మరమ్మతులు చేయాలి. ఆ 3 డ్రైన్లు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. చెన్నారెడ్డి అసెంబ్లీలో చెప్పాను అంటున్నాడు ఆయన. అంతే. సరే, ఆయన ఏం చేశాడంటే పులిచింతలు ఉంది కదా, పులిచింతలు అప్పుడు వస్తుందా రాదా అని పెద్ద ఆందోళన జరిగింది మనకి ఇక్కడ. ఈ నాగేంద్రం అనే రైతు ఉండేవాడు, రైతు సంఘం నాయకుడు. ఏదో ఊరు సీతాదేవి తీసుకున్నాడు ఆయన మగుడు. ఆయన పిల్లలని కోటేశ్వర అంత పెద్ద ఉద్యమాలు చేశారు. నేను అసెంబ్లీలో చెప్పటం, ఆయన మరి చెన్నారెడ్డి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రైతు పెద్దలతో, ఎమ్మెల్యేలతో, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో మీటింగ్. నేను కోటేశ్వర ఏం చెప్పారంటే నువ్వే మాట్లాడినావా అన్నాడు. మాట్లాడుతున్నా ఇది చేయాలి. అది ఇంతకుముందు కొంచెం అన్ని ప్రిపరేషన్స్ ఉండేవి, డబ్బులు ఏమంటున్నారు. మీరు అంగీకరించండి, మేము దాని కింద దాని పరిధిలో ఉండేటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి ఎకరాకి ఒక తూము లెక్కన ఒడ్లు మేము కలెక్ట్ చేస్తాం. ఎకరాకి తూము. ఆ విధంగా వాళ్ళని డబ్బు ఇవ్వమంటా ఇస్తారు. ఆ విధంగా మేము సమకూర్చి గవర్నమెంట్కి ఇస్తాం. మిగతాది మీరు వేసుకొని చేయండి అని చెప్తారు. అప్రిషియేషన్ వచ్చింది. ఓకే, అప్రిషియేట్ చేశారు. ఇక వీళ్ళంతా జమున కూడా వచ్చింది, ఇటు సినిమా యాక్టర్ జమున. వీళ్ళంతా కలిపి బాగా చెప్పావా అని రామర చెంపన్న వెంకటేశ్వర, అందుకే కదా నేను చెప్పమన్నది అన్ని పొద్దున్న చేసి అన్నారు. అప్పుడే అది అయిపోయిన తర్వాత నా గుండె సంగతి ఏమిటని అడిగి అక్కడే ఎవరిని చెన్నారెడ్డి, నువ్వు మాట్లాడావు కదరా అక్కడ అన్నాడు. అక్కడ చెప్పావు కదరా అన్నాడు. కాదు, మళ్ళీ చెప్తున్నాను, దాని ఇంపార్టెన్స్ అది. 3 దెయ్యాలు అవి, ఆ దెయ్యాలని కొంచెం మార్చాలి. ఏం చెప్తారు ఇక్కడే చెప్పండి. చీఫ్ ఇంజనీర్ని పిలిచాడు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్. ఆ 3 రైళ్ళకి 6 కోట్లు శాంక్షన్ చేస్తాను, చేయించుకున్నాను. ఓకే, నేను ఉన్నప్పుడే ఆ 3 రైళ్ళు మంచి మరమ్మతులు జరిగినాయి, లైన్తో జరిగినాయి. ఇప్పటి వరకు ఎంతో హాయిగా దాని కింద పనిచేసే పంటలు పండుతుంది. ఓకే, ఇది అచీవ్మెంట్ కదా, గ్రేట్ అచీవ్మెంట్. వచ్చేటప్పటికి చల్లపల్లిలో లక్ష్మీపురం ఉంది, లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అది రాజాగారి. అది ఎందుకు రాజాగారిది అయింది, ఎందుకు పెట్టాడు రాజాగారు అని అది పెద్ద హిస్టరీ. కాంగ్రెస్ అప్పుడు అది పెద్ద హిస్టరీ. అది లీగల్ సీలింగ్ చట్టం వచ్చిన తర్వాత సీలింగ్ చట్టం నుంచి తప్పించుకునే దానికోసంగా అది పెట్టమన్నారు. సంజయ్ రెడ్డి ఆయన సలహా ఇచ్చాడు. అందువల్ల షుగర్ ఫ్యాక్టరీ పెట్టాడు. నడుస్తుంది బాగానే, మంచిది. దాదాపు సదరగా ఉండేది. అట్లా దాన్ని మూసేశారు, నడపలేక. రైతులకి డబ్బులు ఇవ్వలేదు, చెరుకు రైతులకి. అందులో పనిచేసే ఉద్యోగులకి డబ్బులు ఇవ్వలేదు, కూలీలకి డబ్బులు ఇవ్వలేదు. 4 ఏళ్ళ పాటు డౌన్ కాలేదు.
సరిగ్గా ఆ టైంలో అంటే ఎలక్షన్ 85 ఎలక్షన్ వచ్చినాయి. అందరూ అడుగుతున్నారు నేను గెలిపిస్తాము, దాని సంగతి ఏం చేస్తామన్నారు. ఆలు లేదు చూలు లేదురా, గెలవని నాకు ఏం చేయాలో తెలియదు, నేను చూసుకొని ప్రయత్నం చేస్తలేమని. సరే గెలిపించారు. వెళ్ళాను 2 నెలలకి. రామారావు ఒక మంచి పని ఏం చేశాడంటే, నియోజకవర్గాలు నేను అసెంబ్లీలో చెప్పాను అన్నమాట. నియోజకవర్గాల్లో ఉండే విషయాలన్నీ ఒక ఎమ్మెల్యే ఇక్కడ చెప్పలేదు, వారికి ఆ సమయం కూడా రాదు. అందువల్ల జిల్లాకు ఒక మీటింగ్ పెట్టండి,